ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొనున్నారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో విడతల వారీగా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. ఎస్ రాములు. గుడ్ మార్నింగ్ సోనియా. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీన మహారాష్ట్రలో ఒకే విడతగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఈ నెల 18వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 10 దఫాలుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ రాత్రికి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్తారు. రేపటి నుంచి 3 రోజుల పాటు అంటే 18వ తేదీ వరకు కూడా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం తెలుగు ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా కలిసి ఈ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ వెళ్ళి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ రాములు.